ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరిట ఇంతకాలం రెచ్చిపోయారు. ఫాలోవర్స్ పెరగడంతో మరింత రెచ్చిపోయారు. చట్టరీత్యా నేరమైన ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. అలాంటి వారికి ఏపీ సర్కార్ ఝలక్కిచ్చింది. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుండి ఓ లెక్క అంటోంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో లోకల్ బాయ్ నాని తన సొంత ప్రయోజనాల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. లోకల్ బాయ్ నాని ప్రమోషన్స్ పై ఏవైఐఎఫ్ యూత్ వింగ్ విశాఖ సిపి శంకభద్ర బాగ్చీకి ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన తర్వాత చట్టపరమైన రూల్స్ అతిక్రమించాడని నిర్ధారించారు. నానిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అయితే విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్న కొంతమంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నట్లు తేలింది. ఇప్పటికే చాలా మంది యువకులు ఈ బెట్టింగ్ యాప్లలో నష్టపోయి సూసైడ్స్ చేసుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ₹1,00,00,000 పైన ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్గా ఫోకస్ పెట్టారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిని గుర్తించేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఎవరెవరు ఇప్పటి వరకు ప్రమోట్ చేశారు అనే వివరాలను సేకరిస్తున్నారు. ఎవరైనా యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం యువతను తప్పుదారి పట్టిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తక్కువ డబ్బులతో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొనేటట్టు చేసే విధంగా ఎవరైనా వీడియోలు ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.